నేను స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, నేను ₹1 కూడా తీసుకోవాలి ఈ వీడియో చేస్తున్నందుకు. ఇప్పటిదాకా ఏ బ్రాండ్ నాకు పే చేయాల, వాళ్ళు పే చేస్తారన్నా నేను తీసుకోను రివ్యూస్ కోసం. కేవలం నాకు దీంట్లో కంటెంట్ ఉంది అనిపించింది కాబట్టి ఫుల్ రివ్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ షార్ట్ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా, బట్ ఇండియన్ బ్రాండ్ అదర్ చైనీస్ బ్రాండ్స్ అన్నింటికంటే ఫోన్ చాలా బెటర్ గా తీసుకొని వచ్చింది. విషయం ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లావా బ్లేజ్ AMOLED 2 అనే స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. చాలా స్పెషల్ స్మార్ట్ ఫోన్ ఇది, ఇండియన్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్. బట్ నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు లావా ఫోన్స్ చేసినప్పుడు తిడుతూనే ఉన్నా. ఇప్పుడు నేను వీళ్ళ గురించి ఎక్కువ పాజిటివ్ మాట్లాడింది లేదు, బట్ ఫస్ట్ టైం నేను కొంచెం ఇంప్రెస్ అయ్యా ఈ ఫోన్స్ మీద. వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ పాయింట్ ₹13,500 ప్రైస్ పాయింట్ లో తీసుకొని వస్తున్నారు దీన్ని. ఆగస్టు 13 అంటే ఈ రోజే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ బడ్జెట్ లో అదర్ చైనీస్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు రెడ్మీ, పోకో, వివో, ఐక్యూ, వీటన్నిటితో ఈవెన్ సామ్సంగ్ తో కంపేర్ చేసినా కానీ బెటర్ ఫీచర్స్ దీంట్లో తీసుకొని వచ్చారు. వన్ వర్డ్ లో మీరు ఒకవేళ బేసిక్ ఫోన్ ఎంట్రీ లెవెల్ లో ఒక ₹13,000 తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోవచ్చు. ఒకే ఒక్క డిపార్ట్మెంట్ లో కొంచెం ఇంకా వర్క్ చేయాలి లావా, అదొక్కటి సెట్ అయిపోతే మాత్రం బాగుంటుంది. అదే కెమెరాస్, వాటి గురించి నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఒకసారి మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ లావా బ్లేజ్ AMOLED 2 అని చెప్పి మెన్షన్ చేస్తుంది. సైడ్ ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. టాప్ లో చూసుకుంటే ఎంఆర్పీ ప్రైసింగ్ ₹16,000 వరకు పెట్టున్నారు, బట్ ₹13,500 వస్తుంది. ఫైన్ సీల్స్ బ్రేక్ చేసి ఒకసారి ఫోన్ ఓపెన్ చేసుకుంటే ప్యాకింగ్ ఒకటి చూడండి. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఈ ప్యాకింగ్ విషయంలో కూడా. కొంచెం చీప్ కైండ్ ఆఫ్ ఫీల్ మనకు అనిపించింది. స్టాండర్డ్ సెట్ చేసుకోవాలి. ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇంకా ఎక్కువ స్టాండర్డ్ లో ఉంటే మనకే మంచిది. కవర్లు కానివ్వండి అండ్ ఈ థర్మాకోల్స్ కానివ్వండి, ఇవి తీసేసి కొంచెం స్టాండర్డ్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది ఫ్రీ హోమ్ సర్వీస్ కు సంబంధించింది. అండ్ తర్వాత ఫోన్ కనబడుతుంది. ఈ ఫోన్ ప్యాకింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. కవర్ లో పెట్టేసి స్టాండర్డ్ లేదు. అగైన్ మళ్ళీ ఫోన్ మీద కూడా చూడండి, కొంచెం రష్ చేసేసి ప్యాక్ చేసేసినట్లు అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ స్టెయిన్స్ లేకపోతే ఏవో మరకలుగా కనబడుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫింగర్ ప్రింట్స్ అవి కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్బాక్సింగ్ లో టైప్ సి అడాప్టర్ ఇస్తున్నారు. 33W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. చాలా మంచి విషయం ఇది. అండ్ కేబుల్ కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఈ మధ్యన ₹30,000-40,000 పెట్టుకున్నా గానీ ఒక్క బ్రాండ్ నుంచి కూడా, ఒప్పో, వివో, అసలు సామ్సంగ్ అయితే అసలు అడాప్టర్ లేదు. వీళ్ళు టైప్ సి అడాప్టర్ ఇచ్చారు. చాలా మంచి విషయం. ఈ కేబుల్ కూడా మీరు డేటా ట్రాన్స్ఫర్స్ లాంటివి చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ బాక్స్ లో ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే ఏది స్కిప్ చేయాలా అన్ని ఇచ్చారు. వెరీ బిగ్ థమ్స్ అప్. డిజైన్ అయితే చూడడానికి స్లిమ్ గా ఉంది. ఫోన్ 7.5mm థిక్నెస్ తో వస్తుంది. యాజ్ పర్ మెన్షన్స్ అయితే అండర్ 15,000 లో ఇదే స్లిమ్మెస్ట్ ఫోన్ అన్నట్లు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నట్లు అనిపిస్తుంది. 174 grams అనే ఉంటుంది. ఫోన్ పట్టుకున్నట్లు కూడా అనిపించట్లా, చాలా లైట్ వెయిట్ గా ఉంది. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మొత్తం పాలీకార్బోనేట్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు. డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే వీళ్ళు పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయాలి. IP రేటింగ్స్ కూడా లేవు. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ లాంటివి కూడా ఏమీ లేవు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి, పడితే పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. చాలా మంచి ప్రాసెసర్ తీసుకుని వచ్చారు. ఇందులో MediaTek Dimensity 7060 ప్రాసెసర్ తీసుకుని వచ్చారు. 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. కాంపిటీషన్ లో ఉన్న బ్రాండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్మీ కానివ్వండి, పోకో కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి 6300 ఇస్తుంది ఈ ప్రైస్ పాయింట్ లో. పోకో అరౌండ్ 7050 ప్రాసెసర్ వస్తుంది MediaTek ది, అండ్ రియల్మీ 7025 ప్రాసెసర్ తో వస్తున్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం Dimensity 7060 ప్రాసెసర్ వచ్చింది ఈ బడ్జెట్ లో. అందులోనూ లావా పర్ఫార్మెన్స్ విషయంలో వెనకడుగు వేయకుండా మంచి ప్రాసెసర్ ఇవ్వడం నాకు బాగా అనిపించింది. AnTuScore CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా చేసి చూశాను. వీళ్ళు క్లెయిమ్ చేసింది 5 lakhs వరకే. నా దగ్గర 6GB 128GB 5,10,000 వరకు స్కోర్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అరౌండ్ 60% దగ్గరలోనే థ్రాటిల్ అయిపోయింది. అది అసలు పీక్స్ కూడా సరిగ్గా లేవు, మొత్తం కూడా థ్రాటిల్ అయిపోతేనే సరిపోయింది. సో CPU అంత ప్రాపర్ ఉన్నట్లు నాకు అనిపించలా. GPU పరంగా గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు వీళ్ళు తక్కువ రేట్ లో క్యాప్ చేశారు. అంటే 40 FPS వరకు మాత్రమే ఇచ్చారు BGMI కి. సో మంచి ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే మినిమం 60 FPS 90 FPS ఇట్లాంటివి తీసుకుని రావాలి. కానీ మనం బడ్జెట్ కన్స్ట్రెయిన్ మైండ్ లో పెట్టుకుంటే మాత్రం 40 FPS లో ఆడుకున్నంత వరకు. ఎగ్జాంపుల్ ఈ ఐకో, వివో వాళ్ళు కూడా మనకి 13,000లో 40 FPS కే క్యాప్ చేస్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ పని చేశారు. గేమ్ హ్యాంగ్ అవడాలు, లాగ్ అవడాలు లాంటివి అయితే మినిమల్ గా కనబడుతున్నాయి. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో అనే ఫీల్ అయితే ఉండదు. రెగ్యులర్ గా మీరు డే టు డే యాక్టివిటీస్ అట్లాంటివి చేసుకోవడానికి బాగానే ఉంటుంది. గేమ్స్ ఆడుతూనే కూర్చుంటా ఇట్లాంటివి అనుకుంటే కుదరదు. ఫ్రీ ఫైర్ కావాలనుకుంటే మీరు ఆడుకోవచ్చు, మెయింటైన్ చేయొచ్చు. పబ్జీ ఆడాలనుకుంటే మాత్రం 40 FPS లో ఫ్రేమ్ స్టాప్స్ లాగ్స్ మనకు కనబడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా RAM and ROM కాన్ఫిగరేషన్స్ చాలా బ్రాండ్స్ బుద్ధి తెచ్చుకోవాలన్నట్లు నాకు అనిపించింది. LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది ఈ ఫోన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో. మనం నేను చూసిన ఫోన్లు ఇప్పుడు ₹40,000 ప్రైస్ పాయింట్ లో నేను అన్బాక్సింగ్ చేశాను. దాంట్లో LPDDR4X UFS 2.2 తీసుకొచ్చారు. ఈ నథింగ్ కానివ్వండి, వివో, ఒప్పో, రియల్మీ ఇప్పుడు మార్చుతుంది. OTG సపోర్ట్ కూడా ఉంది. నేను SSDs కనెక్ట్ చేసి చూసా, పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసి చూసా, టైప్ సివి రెండు కనెక్ట్ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. మెమరీ మేనేజ్మెంట్ కూడా బాగుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్మూత్ ఉంది. నా దగ్గర లావా వాళ్ళది లావా డ్రాగన్ అని ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. దీంతో కంపేర్ చేస్తే అండ్ ఇప్పటి వరకు నేను చూసిన ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్ ఉంది. UI క్లీన్ గా ఉంది. ఆల్మోస్ట్ మనం స్టాక్ హండ్రెడ్ ఫోన్స్, ఇప్పుడు మోటోలో ఫోన్స్ ఉంటాయి స్టాక్ హండ్రెడ్ తో వచ్చేవి, టాక్ UI తో వచ్చేవి, సేమ్ ఫోన్ మనం చేతిలో పట్టుకున్నట్లు నాకు అనిపిస్తుంది. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా, వైబ్రేషన్ హ్యాప్టిక్స్ కూడా చాలా చేంజ్ చేశారు. ఇంటెన్సిటీ బాగుంది వైబ్రేషన్ ది, అండ్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ లోపల UI స్మూత్నెస్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా NFC, ఐఆర్ బ్రష్ వీటి పరంగా అయితే NFC ఉండదనుకోండి బడ్జెట్ లో ఐఆర్ బ్రష్ తీసుకుని వచ్చారు. రేసీలు కానీ
కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే టాప్ మౌంటెడ్ AR సెన్సార్ ఉంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, ఇందులో 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో VoNR సపోర్ట్ కూడా ఉంది. మీరు 5G కాల్స్ కూడా తీసుకోవచ్చు, స్టాండ్ అలోన్ కాల్స్. బట్ గూగుల్ ఎలర్ తో వస్తుంది. వాయిస్ రికార్డ్స్ లాంటివి చేసుకుంటున్నప్పుడు అనౌన్స్మెంట్స్ లాంటివి వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైఫై వర్షన్ పర్టికులర్ గా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లా. బ్లూటూత్ వర్షన్ అయితే బ్లూటూత్ 5.2 తో నడుస్తుంది. కాల్ డ్రాప్స్ లాంటివి అయితే పెద్దగా నోటీస్ చేసింది లేదు. కానీ ఇంకొక అడ్వాంటేజ్, ఇది SD కార్డ్ సపోర్ట్ కూడా వస్తుంది. 2 నానో సిమ్లు లేదా ఒక నానో సిమ్, ఒక SD కార్డ్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్, డెడికేటెడ్ స్లాట్ కాదు. అండ్ సిమ్ స్లాట్ కూడా క్వాలిటీ బాగుంది. ఇంతకు ముందు కొంచెం చీప్ గా ఫ్రేమ్ లా తీసుకొచ్చేసారు, ఈసారి క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. నా ఫేవరెట్ పార్ట్ ఈ ఫోన్ లో 13,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో ది బెస్ట్ నేను చూసిన దాంట్లో AMOLED డిస్ప్లే తో వస్తుంది. అమెజాన్ లో వీళ్ళు OLED డిస్ప్లే అని చెప్పని కూడా మెన్షన్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది. లావా నుంచి నేను డిస్ప్లేని ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ లావా అగ్నిటీ కూడా నా దగ్గర ఉంది. ఈ ఫోన్ తో కూడా కంపేర్ చేసి చూసా, ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది డిస్ప్లే క్వాలిటీ పరంగా. 6.67 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR సపోర్ట్ చేస్తుంది, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో HDR కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. HD కాంటెంట్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. పిక్చర్ క్వాలిటీ బాగుంది అండ్ కలర్స్ కూడా డీప్ కలర్స్ వస్తున్నాయి. 4K HDR సపోర్ట్ ఉంది. యూట్యూబ్ లో 4K HDR వీడియోస్ వరకు మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ కూడా, విజిబిలిటీ, లో లైట్ లో ఎవ్రీథింగ్ అంతా బానే ఉంది. అండ్ ఇండోర్ కండిషన్స్ లో కూడా బానే ఉంది. అవుట్డోర్ మీరు తీసుకెళ్తే మాత్రం 1000 nits మాత్రమే పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. అందులో హై బీమ్ నిట్స్ 800 వేసుకోండి. ఇంకా లోకల్ గా మనం ఎక్స్పీరియన్స్ అయితే 500 వరకు వేసుకోండి. బట్ లో లైట్ తో కంపేర్ చేస్తే డే లైట్ లో కొంచెం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువగా అనిపించింది. అంటే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తే బాగుండేది అనిపించింది. బాగుంది, డిస్ప్లే అయితే బాగుంది. అలానే మన ఛానల్ కొద్ది కంటెంట్ కూడా బానే ఉండిద్ది. ఈ వీడియోతోనే వస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakhs కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యాక్యురేట్ ఉంది, ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది. కాకపోతే పొజిషన్ మరి కింద కనిపించేసింది. కొంచెం పైకి పొజిషన్ బెటర్ బాగుండేది. ఇది మాత్రం కదా, అన్ని బ్రాండ్స్ ఇట్లానే చేస్తున్నాయి. బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ బడ్జెట్ లో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. స్పీకర్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. మంచి స్టాండర్డ్ ఉన్నట్టు అనిపించలా, కానీ లౌడ్ వస్తుంది. కొంచెం డబ్బాలాగా వస్తున్నట్లు మనకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం దీంట్లో కళాఖండం మంచి ఘట్టం గురించి మాట్లాడాలి. అదే కెమెరాస్. ఇది ఒక పీడకల్ అన్నట్లు వదిలేసేయండి. రైట్ సైడ్ 50 MP కెమెరాతో వస్తుంది. సోనీ IMX752 సెన్సర్ తో వస్తుంది. అండ్ డెప్త్ సెన్సర్ ఉండేది సెకండరీ. ఫ్రంట్ 8 MP కెమెరా తీసుకొచ్చారు. 10కి ఎన్ని పాయింట్లు ఇస్తామంటే 2 పాయింట్లు ఇవ్వడం కూడా గగనమే. డైనామిక్ రేంజ్ అయితే అసలు పని చేయట్లా. మీరు కొంచెం లైట్ ఉన్న సైడ్ లో పిల్లర్ అనుకోండి, అసలు డైనామిక్ రేంజ్ తీసుకోవట్లేదు. స్కిన్ టోన్స్ అసలు బాగాలేదు. ఎడ్జ్ డిటెక్షన్స్ అసలుకే బాగా. ఒక్క మొక్కలో కెమెరాస్ అయితే నేను అసలు చూడమని చెప్పను. కెమెరాస్ అయితే అసలు బాగాలేదు. ఫ్రంట్ 8 MP కెమెరా, ఇది కూడా ఫ్రంట్ కెమెరా కూడా అసలు మరీ రోతగా ఉంది. అసలు నాకు నచ్చలా. కలర్స్ సరిగ్గా లేవు, డీటెయిల్స్ సరిగ్గా లేవు, టెక్స్చర్ ఎవ్రీథింగ్ అన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయాలి. అన్ని అప్డేట్స్ లో వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫోన్ లో అన్ని బాగున్నాయి, ఇది ఒక్కటి కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తే బెటర్. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చా, మరి చూడాలి. ఏమైనా అప్డేట్ రోల్ అవుట్ చేస్తే నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో చేసి చెప్తాను. వీడియో రికార్డింగ్ 1080p వరకు మాత్రమే. దట్ 2 ఫ్రేమ్స్ అనేవి వీళ్ళు మెన్షన్ చేయట్లా. అండ్ 4K సపోర్ట్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ వీటిలో ఈ Blaze 2 ఇట్లాంటి వాటిలో 2K రెజల్యూషన్ ఇచ్చేవాళ్ళు. దీంట్లో అది కూడా కనపడలా. కేవలం 1080p వరకు మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను లావా Blaze AMOLED 2 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p రెజల్యూషన్ 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. నేను నడుస్తాను. స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. EIS సపోర్ట్ ఉంది. మొహం కానివ్వండి, షర్ట్ కలర్స్ కానివ్వండి, ఎక్స్పోజర్ సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ సరిగ్గా లేవు, నా మొహం మీద డీటెయిల్స్ సరిగ్గా లేవు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్ అయితే చాలా యావరేజ్ ఉంది. లావా Blaze AMOLED 2 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 1080p రికార్డ్ చేస్తున్నాను. 4K ఆప్షన్ లేదు. బట్ ఒకసారి డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ డీటెయిల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. అవి తీసుకోవడం కంటే తీసుకోకుండా ఉండడం బెటర్. తీసుకొని మీ మొహం మీరు కూడా చూసుకోలేరు, అంత ఇదిగా ఉన్నాయి వీడియోస్. అసలు లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనలీ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బేసిక్ యూసేజ్ మీరు చేసుకుంటే ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వచ్చింది. కాకపోతే నేను టెస్టింగ్ లో అన్ని చేశాను కాబట్టి సాయంత్రం అరౌండ్ 4-5 బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. మీరు గేమ్స్ లాంటివి ఎక్కువ ఆడకుండా డే టు డే యాప్స్, అప్పుడప్పుడు మల్టీమీడియా స్ట్రీమింగ్ అండ్ కాసేపు గేమ్స్ ఆడుకుంటాను అనుకుంటే ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ పరంగా అయితే ఏ బ్రాండ్ ఇవ్వదు, వీళ్ళు ఇచ్చినట్లు ఫ్రీ హోమ్ సర్వీస్ ఇస్తున్నారు. కాకపోతే కొంచెం మారుమూల గ్రామాల్లో ఉంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే అనేది మనకు తెలియదు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి మేజర్ సిటీస్ లో అయితే ఫ్రీ హోమ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇంటికి వచ్చాను సినిమా లేకపోయినా కానీ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మనం కావాలనుకుంటే సర్వీస్ సెంటర్ కి వెళ్ళైనా కానీ సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ OS ఇంకా అప్డేట్ పాలసీ పరంగా అయితే OS వీళ్ళకి పర్టికులర్ గా మెన్షన్ చేయరు. స్టాక్ ఆండ్రాయిడ్ తో వచ్చింది. అండ్ బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. ఇది సెక్యూరిటీ జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఆగస్ట్ లో ఉన్నాం. లేటెస్ట్ అంటే లాస్ట్ మంత్ సెక్యూరిటీ మీద రన్ అవుతుంది. మంచి విషయం. అండ్ అప్డేట్స్ కూడా యాక్చువల్లీ వీళ్ళు తొందరగా తీసుకుని రారు, కానీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు ఫాస్ట్ గా అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తామని చెప్పి. కానీ పాలసీ తక్కువే ఉంది. 1+2 years మాత్రమే ఇచ్చారు. అంటే ఒక్కసారి మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చింది. Android 16
స్క్రీన్ వరకు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అన్నట్లు. దానికి పర్లేదు అనుకుంటే తీసుకోండి. 2+3 years తీసుకొచ్చుంటే బాగుండేది. అక్కడ కూడా ఒక తప్పు చేశారంటే అనిపించింది. మరి 1+2 years ఇవ్వడం అంటే వీళ్ళ ప్రకారం అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మాత్రమే దీని లైఫ్. సో మీరు కూడా ఆ ఉద్దేశంతో ఉంటేనే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఒకసారి దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ ఒకటి దీని ప్లస్ పాయింట్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా ఈ బడ్జెట్ లో. మూడోది డిస్ప్లే. నాలుగోది బ్యాటరీ కూడా మంచి ప్లస్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. బాగాలేంది ఏంటి అంటే ఒకటి బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బ్యాటరీ ఇచ్చుంటే బాగుండేది. బిల్డ్ క్వాలిటీ సరిగ్గా లేదు. రెండోది కెమెరాస్ అసలు ఒక పీడకలు అన్నట్టు వదిలేయాలి. చెప్పాగా అసలు నచ్చలేదు నాకు. మూడోది కొద్దిగా అప్డేట్ పాలసీ. ఒక మొక్కలో చెప్పు అసలు ఈ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అని అడిగితే మీరు ఒకవేళ మీ పేరెంట్స్ కానివ్వండి లేదా సెకండరీ ఫోన్ కింద ఓన్లీ కాల్స్ కోసం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. దట్టు ఒక 2 సంవత్సరాల వరకు వేసుకోండి. బట్ స్టిల్ అదర్ చైనీస్ బ్రాండ్స్ అన్నింటితో కంపీట్ చేస్తుంది. వాళ్ళు ఇవ్వలేని ఫీచర్స్ కూడా దీంట్లో ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.